మహిళా దినోత్సవం నాడు మహిళలందరూ యాదించుకునే పని చేసిండి అలా తెలంగాణ సీఎం రేవంత్ అన్న. దాంతోని పాటు ఇంకొక పని వేయకుండా కూడా మహిళలందరూ యాదించుకునేటట్టు చేసిండు. ఇక దీనికి తగ్గట్టు ఢిల్లీ సర్కారోళ్ళు చేసిన పని కూడా రేవంత్ అన్న మెడకే చుట్టుకున్నది. మరి రేవంత్ అన్నను మహిళలందరూ యాదించుకునే ముచ్చటతోటి పాటు ఢిల్లీ సర్కారు చేసిన పని కూడా ఈ ముచ్చట చూసి పురా కరుచుకొని రాపోండి. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి రేవంత్ అన్న శంకుబండ వాతిండి అలా కోటిలా. ఇక అందరూ మంచిగా చదువుకొని మంచి పేరుకు రావాలని పిల్లలకు చెప్పి పరేడ్ గ్రౌండ్లో పెట్టిన మహిళా శక్తి కార్యానికి పోయిండు. ఆడోళ్ళు పెట్టిన అన్ని స్టాల్స్ తిరిగి అన్ని అరుచుకున్నాడు. ఇక మహిళా సంఘాలకెంచి కొని ఆర్టీసీకి కిరాయి ఇచ్చే బస్సులను షాలి చేసిండు సీఎం రేవంత్ అన్న. బ్యాంకులకెంచి లోన్లు ఇప్పించి మహిళా సంఘాలకు ఈ బస్సులు కొనిపించింది సర్కారు. వాటిని ఆర్టీసీకి కిరాయికి ఇచ్చి నడిపిస్తారన్నట్టు. ఒక్కో బస్సుకు నెలకు 70,000 దాకా కిరాయి కట్టిస్తారు ఆర్టీసోళ్ళు. నెలకింత కిస్తీలు కట్టి 7 ఏళ్లల్లా బ్యాంకు లోను ఖతం చేసి గా బస్సులకు ఓనర్లు అవుతారు అక్కలు. ఇక గా ముచ్చట మీద మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. ఈ రోజు ఇస్తున్న బస్సులు ఆషామాషి బస్సులు కాదు, ఎలక్ట్రిక్ బస్సులు. ఇప్పుడే 150 బస్సులు ఇక్కడనే ఇదే పరేడ్ గ్రౌండ్ లో మీ కళ్ళ సాక్షిగా ఈ రోజు బస్సులను ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో 1000 ఎలక్ట్రిక్ బస్సులకు యజమానులు ఇవాళ మా ఆడబిడ్డలు కాబోతున్నారు. అంబానీ అదానీలతోని పోటీ పడేటట్టు చేసిన మహిళలను అని చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ అన్న. 1000 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి నిర్వహించి విద్యుత్ శాఖకు అమ్మే విధంగా ఈ రోజు ఒప్పందాలు చేసినాం. అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడి సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి 1000 మెగావాట్లు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసే ఒప్పందాన్ని ఈ రోజు మా ఆడబిడ్డలకు అప్పచెప్పినము అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆడబిడ్డల మీద విశ్వాసం. ఆడోళ్లను ముంగట ఎమ్మెల్యేలు ఎంపీలుగా కూడా చేస్తాడట సీఎం రేవంత్ అన్న. రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో 33% మహిళలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాబోతున్నారు. మీలో నైపుణ్యం ఉండి నాయకత్వ లక్షణాలు ఉన్న ఆడబిడ్డలకు టికెట్లు ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించుకునే బాధ్యత, ఎంపీలుగా గెలిపించుకునే బాధ్యత మీ సోదరుడిగా మీ అన్నగా నేను తీసుకుంటా అని చెప్పి మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. బడిల చదివే ఆడవిళ్ళను కూడా మహిళా సంఘాల్లో షెరిక చేపియాలే అంటున్నాడు సీఎం రేవంత్ అన్న. అందుకే 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డను ప్రతి చెల్లెల్ని సంఘాలలో సభ్యులుగా చేర్చండి. ఇవన్నీ చెప్పిన సీఎం రేవంత్ అన్న నెలకు మహిళలకు ఇత్తనన్న 2500 కూడా ఎన్నడిత్తడో చెప్తే మంచిగుండు. గాడ నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన ఢిల్లీ సర్కారోళ్ళేమో నెలకు 2500 రూపాయలు ఇచ్చుడు షురు చేసి రియల్లడ్స్ అంది. అధికారంలోకి వచ్చి 15 నెలలైనా కూడా గా ముచ్చట అస్సలు యాదికే లేనట్టున్నది కదా రేవంత్ అన్నకు అని అనబట్టిండ్రు తెలంగాణలున్న మహిళలందరూ. ఈ పార్టీ ఆ పార్టీకి బీ టీము, ఆ పార్టీ ఈ పార్టీకి బీ టీము అని ఈ పార్టోళ్ళు ఆ పార్టీ మీద, ఆ పార్టోళ్ళు ఈ పార్టీ మీద మాట్లాడుకున్నాడు చాలా మలకల్ని చూసినాం. కానీ ఏ పార్టోళ్ళు కూడా ఆ పార్టీ గురించే ఇంకో పార్టీకి బీ టీము అని చెప్పుకున్నాడు చూలే. అట్లా ఎవ్వరు చెప్పుకొని కూడా చెప్పుకోరు. కానీ రాహుల్ గాంధీ అన్న చెప్పుకున్నాడు గట్లనే. షెయి పార్టీలున్న కొందరు లీడర్లు షెయి పార్టీ కోసం కాకుండా పువ్వు పార్టీ కోసం పనిచేస్తున్నారట. బీజేపీకి బీ టీమ్ గా పనిచేసేటోళ్లను ఇడిచిపెట్టేదే లేదు అనుకుంటా గరమైండు రాహుల్ గాంధీ అన్న. अभी यहाँ पे बैठे हुए सब लोग मगर 2 टाइप के हैं. एक है जो जनता के साथ खड़ा है, जो जनता के लिए लड़ता है, जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है. और दूसरा है जो जनता से कटा हुआ है, दूर बैठता है, जनता की इज्जत नहीं करता है और उसमें से आधे बीजेपी से मिले हैं. इन दो को क्लियरली अलग नहीं किया तब तक गुजरात की जनता हम में बिलीव नहीं कर सकती है. షెయి పార్టీలో 2 రకాల లీడర్లు ఉన్నారట. ఒకలేమో జనాలకు తోడుగుండుకుంటా పార్టీ కోసం పనిచేసేటోళ్ళైతే, ఇంకోలేమో జనాలకు దూరంగా ఉండుకుంటా షెయి పార్టీ కోసం కాకుండా పువ్వు పార్టీ కోసం పనిచేసేటోళ్ళట. గుజరాత్ షెయి పార్టీ మీటింగ్ లో మాట్లాడిండు గీ మాటలను రాహుల్ అన్న. గుజరాత్ లోనే కాదు బయటి రాష్ట్రాల్లో కూడా గిట్లనే ఉన్నది కాంగ్రెస్ కథ అని వాళ్ళు అంటున్నారు. మొన్న రేవంత్ అన్న కూడా గిట్లనే మాట్లాడుకొచ్చిండు తెలంగాణ షెయి పార్టీ మీటింగ్ లా. పెద్దలు ఒక మాట చెప్పారు, మంచిని మైకులో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలని. మనలో చెడు మైకులో చెప్తారు, మంచం వచ్చి చెవులో చెప్తారు. నువ్వు బాగా చేస్తున్నావు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు భలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తారు. బయట మైకులో మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు.
ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు. పార్టీకి తీవ్రమైన, ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. మంచిని మైకుల చెప్పాలే, చెడును చెవుల చెప్పాలే. కానీ ఈ షెయి పార్టీల కొందరు చెడును అందరికి ఎరగైతట్టు చెప్తున్నారు సొంత సర్కారు గురించే అని రేవంత్ అన్న బాధ. మరి ఇక చెడు మైకుల చెప్పేటోళ్ళు ఎవలో అనేది పక్కకు పెడతానైతే షెయి పార్టోళ్ళు షెయి పార్టీ కోసం కాకుండా పువ్వు పార్టీ కోసం పనిచేస్తున్నారని రాహుల్ అన్న బాధపడుడుకు తెలంగాణ సీఎం రేవంత్ అన్న కూడా ఒక కారణమే అని అనవట్టిండ్రు చాలా మంది. మొన్నైన ఎమ్మెల్సీ ఎలక్షన్ల షెయి పార్టీకెంచి పోటీ చేసిన నరేందర్ రెడ్డి ఓడిపోయిన సర్కారుకి ఏం కాదు అని చెప్పి అన్ని పథకాలు అమలైతలేవని తెలిసి కూడా పథకాలు అమలైతేనే ఓట్లేయుండ్రి అని పువ్వు పార్టీ గెలిచేటట్టు చేసిండు, షెయి పార్టీ ఓడిపోయేటట్టు చేసిండు. సీఎం అయింది షెయి పార్టీలా గాని పని చేసేదేమో పువ్వు పార్టీ కోసం అని మస్తుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ అన్న మీద. ఏమో మరి రాహుల్ అన్న చెప్పినాక బీజేపీ బి టీం లీడర్లల్లా రేవంత్ అన్న పేరున్నదో లేదో గాని చూడాలే ముంగట ఏం చేస్తాడో రాహుల్ అన్న అని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన రాజకీయ మేధావులు. హా పబ్లిక్, ఇప్పుడు మా ముసలి మోత వారు వచ్చే యాళ్ళైంది కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలే మిగురం ముంగటేసుకున్నాడో ఓ పరి విలుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? మొగడు పెట్టిన ముగ్గు వాకిలంత సాయ, వాడు గడిగిన గంజు రోజంత తలుకు, ముద్దు మురిపాలతో మొగుడు చేసిన పనులు పెళ్ళమే మెచ్చుకొని రాత్రంతా. అగ్గో గిదేంది? ఓ కెమెరా అన్న, మా ముసలోడా చేయాలకు గీ పాటలేంది గల్ల ముచ్చట్లేంది? అసలు ఎవలిల్లు? ఓ తాత ఎటు పోయినవే? నన్ను అడుగుతానే బుజ్జి, ఆ ముసలోడు ఎడిపోయినా నన్ను అడుగుతాను. ఎవరు రాది? ఎవరితో మాట్లాడతాను? అబ్బా కొడుక, ఈ పుండకోరిది చూసిందారా? గిదితో మాట్లాడతానావురా? వారి నేను చూసిందారా? అది చూసిందే మరి, కొంప తీసి మరి ఆ మందికి చెప్పామని ఇజ్జ తీస్తా అదే. అయ్యో మీరేనా నీ తాత? ఆయన గియ్యలేందే కొత్తగా నెత్తి మీద కొంగులు కప్పుకొని గా సమ్మల్ మామ వాకిట్ల ముగ్గులు ఎత్తున్నాడు, నువ్వేమో గంజులు దోముతున్నావు, ఏంది కథ? కథ లేదు, కాకరకాయ లేదు, కానీ నీ వార్తలు నువ్వు చదువుకో, మాకు బొచ్చడంత పని ఉన్నది. ఎవరు సమ్మాలుగా ఇట్రా పోరగా ఇవి అడుగుదురా? మళ్ళీ ముసలి తెచ్చేయాలి, కూర పొయ్యి మీద వేయాలరా అంచను కడిగిందాన్ని మళ్ళీ దోముతాం ఎవరో కాళ్ళ మొక్క పోడా. అరే ఈ ముసలోనికి పొద్దుగల దాగిన పాచికల్లు ఇంకా దిగలేదా ఏంది? అంతేమో ఖాళీ ఎత్తున్నాడు, ఏంది కావచ్చు? ఓ తాత, ఇంతకు ఈ పనులన్నీ ఎందుకు ఎత్తున్నావు చెప్పే, నీకు జర పుణ్యం ఉంటది. అరే నువ్వు దినము అక్కడ కూర్చొని వార్తలు చదువుతానవా, లేకుంటే ఎర్రగడ్డ అంగట్ల రగ్గులు అమ్ముతానవే? ఇవాళ ఏడు అనేది కూడా తెలుస్తలే అని నీకు. ఇవాళ మహిళల దినోత్సవం అంటే మహిళలను గౌరవించే రోజు అన్నట్టు. అందుకే ఇవాళ ముసల్దానికి ఎటువంటి పనులు ఇట్లా ఉండద్దని అన్ని నేనే చేస్తాను. అట్లా మర్చిపోయినా, నీకు కూడా మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. సరే నీకు కూడా మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. గాని అన్ని పనులు చేసే నువ్వు ముసల్దానికి ఇవాళ పనికెందుకు తోలినావు అది చెప్పు. తిప్పులాడి నేను మాగా చెప్పిన ముసల్దానికి, అరే లక్ష్మి ఇవాళ మహిళల దినోత్సవమే, ఆడోళ్ళు ఎవ్వరు పని చేయద్దు, నువ్వు కూడా కూలికి పోవద్దు, ఇంటికాడనే ఉండే నేను అండి పెడతా అని చెప్పిన. అయ్యో మొగోడు, ఈయన వండి పెడితే నేను ఇంటికాడ కూర్చొని తినాలన్నమాట. ఇవాళ ఒక్కరోజే నువ్వు నాకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు పెద్ద మనిషి. రోజు నేను చేసే పనిని నా కట్టాన్ని అర్థం చేసుకుంటే అదే 10,000. ఇద్దరు మాకం నడించడం మలుసుకొని పంచే పూటకెత్తుతుంది, కడుపుకెత్తుతుంది అని నా మూతి మీద పొడిచిందా, కూలిపోయింది. ఏం చేయాలరా సమ్మాలుగా? అవును మరి, ముసల్ది చెప్పినట్టు ఉమెన్స్ డే నాడు మాత్రమే మీ మొగళ్ళకు మా ఆడోళ్ళ మీద ఎక్కలేని ప్రేమ అభిమానం పొంగుకత్తా అంటది. మామూలు మొగుల మీదకి ఎక్కించి వాట్సాప్లలో స్టేటస్లు డీపీలు పెడుతుంటారు. అయ్యో మీకన్నా ఓ దినం ఉన్నదా తల్లి, మా మొగళ్ళకు ఓ దినమా పాడా? ప్రతి దినం మీ ఆడోళ్ళ చేతిలో బానిస బతుకులేనాయా? మా బతుకుల మన్నుగొట్ట ఇక గివినే సూరు రాదు. ప్రతి దినం వీని పిల్లం వీడిని పిచ్చి కుక్కనికి వచ్చినట్టు కొడుతుంది. అయినా కూడా అన్ని మూసుకొని మలుసుకొని పంటడు నడితే ఏం చేస్తాడు మరి? ముసలాడు ఏం మాట్లాడుతున్నావు కానీ, నువ్వు మొత్తవాళ్ళగా తాగొచ్చినప్పుడు చిన్నమ్మ పిచ్చి పొట్టుడు కొడతలేదా నిన్ను? ఇంకోటే అన్ని బయట చెప్పుకుంటారా? అరే మీ పంచాది చల్లగుండా, ఇలా ఒక్కరోజు పనులు చేసి ఆడోళ్ళ మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించకుండ్రి. మీ మొగళ్ళ సంగతి మా ఆడోళ్ళకు తెలియదా? అయ్యో మేమంటేనో నటిస్తానం అయితే, మరి మంది చూడంగా మహిళల మీద కొండంత ప్రేమ ఉన్నట్టు నటించి మాటలు చెప్పి మరి తప్పించుకునేటోళ్ళ సంగతి ఏంది అది చెప్పరాదు? ఆగో గట్ల మాట తప్పినోళ్ళేవలే ఎవ్వలే ఉన్నది, మన ముఖ్యమంత్రి రేవంత్ సారు చదువుకునే ప్రతి ఆడి బిల్ల వాళ్ళ అన్న మీదనో వాళ్ళ తమ్ముడి మీదనో వాళ్ళ అయ్య మీదనో ఆధారపడాల్సిన అవసరం లేకుండా వాళ్ళు స్వతంత్రంగా కాలేజీకి పోయి వచ్చేటందుకు కూటీలు ఇస్తా అని చెప్పిండు. ఈ కూటీలు పెళ్లి చేసుకునే ప్రతి ఆడి బిడ్డ తాలిబొట్టుల కోసమని తులం బంగారం ఇస్తా అని ఏతులు వచ్చిర్రు. తులం బంగారం
అట్లనే ప్రతి మహిళ భర్త దగ్గర ప్రతి అవసరానికి రూపాయికి ఆటనకు చేయి జాపకుండా ఉండాలని మా సర్కారు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎయ్యి పత్తకు లేవు ఇప్పటి వరకు. గంతేందుకు బతుకమ్మ పండుగకి ఇస్తామన్న రంగురంగుల 2 చీరలు ఎయ్యి మా అక్క సీతక్క గొప్పగా చెప్పింది. ఇవాళ మహిళల దినోత్సవం, వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ గా ఇవన్నీ వరాలు ఇస్తామని చెప్పొచ్చు కదా, కనీసం ఏదన్నా ఒకటి ఇస్తామని చెప్పొచ్చు కదా. ఓ తిక్కల ముసలోడా, సర్కారు ఇయ్యని వాటి గురించి బాగా నీలుగుతున్నావు కదా. బస్సులలో ఉచితంగా తిరిగే అదృష్టాన్ని కల్పించిండు మా రేవంత్ అన్న, ఎరికైనా తమరికి? అదే బస్సులలో మీ ఆడవాళ్ళంతా సిక్కలు పట్టుకొని తన్నుకునే అదృష్టాన్ని కూడా కల్పించుండు మీ రేవంత్ అన్న. అది చెప్తలేవు శంకిని. ఏ ముసలోడా, మా మహిళా సంఘాలకు సర్కారోళ్ళు బస్సులు ఇప్పించి అవిటిని ఆర్టీసోళ్లకు కిరాయికిచ్చి వచ్చిన లాభాలతోని మా బతుకులు మారుతారట. బస్సులను కొన్న అప్పు తీరినాక ఆ బస్సులకు మేమే యజమానురాళ్ళమంట, ఎరికైనా నీకు? అప్పు తీరినట్టే మీరు యజమానురాళ్ళు అయినట్టే. అవే బస్సులలో మీ మహిళలను ఉచితంగా తిప్పి ఆర్టీసీకి ఉత్తసే చూపెడుతుంది కావచ్చు సర్కారు. మంచిగా ఉన్నది పో సర్కారు ఆలోచన. అది కాదే, ఈ బస్సులు ఇచ్చే ఆలోచన కంటే ముందుగాల మీ మహిళలకు మాట ఇచ్చినట్టు స్కూటీలు ఇవ్వచ్చు కదనే. అట్లా అడుగుడు నా తప్ప అనే సర్కారును ప్రశ్నించొద్దా నేను? చెప్పు ఇక నువ్వే. ఓ తిక్కల ముసలోడా, షేపాటి సర్కారు ఏది చేసినా మా మహిళల మంచి కోసానికే ఆలోచించుతుంది. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి కొందరు పెట్రోల్ బంకులు నడిపేటట్టు ఎంకరేజ్ చేసింది సర్కారు. మా కోసం ఇంకేమేమో ఆలోచనలు చేస్తున్నది. మా ఆడోళ్ళ మీద సర్కారుకు మస్తు ప్రేమ ఉన్నది. నీ లెక్క మహిళల దినోత్సవం నాడే నటించాల్సిన అవసరం ఏం లేదు సర్కారోళ్లకు, ఎరికైనా? నువ్వు చూస్తుండు, ఈ 5 ఏళ్లల్లా షేపాటి సర్కారోళ్ళు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులని చేస్తారు. సర్కారుకు మీ మహిళల మీద అంత ప్రేమే ఉండేదుంటే ఈ మహిళల దినోత్సవం నాడు చదువుకునే ఆడిపిల్లగాళ్లకు కూటీలు ఇవ్వను, ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇవ్వను, పెళ్లి చేసుకోబోయే ఆడిపిల్లగాళ్లకు తులం బంగారం పెట్టువాను, 2 రంగురంగుల చీరలు ఇవ్వను. అట్లా అడుగుడు తప్ప నువ్వు అడగరాదు. ఏమో బాగా నిలుగుతాను నీరు కడదానా నీ అల్క దక్కుని. ముసలాడా, మాటలతోనే పోతే ఎలా తీస్తానవా? ముసలి చేయలేదు అడుగు పై ఆ కూర వంట వండుకోవద్దా? వీడు కూడా ఆడిపట్లోడు. ఏంది ఆడోళ్ళ పని చేయరంటే ఆడేసాలు వేసుకొని తిప్పలాడాల్సిన అవసరం ఆరా పాపా అని అల్కదక్కుని. ఇంకా ఈయన తిప్పుతాండి ఈడ. చూసిండ్రా నుల్లా మా ముసలోని కథ ఎట్లున్నదో? అయినా మా తాత చెప్పింది కూడా నిజమే అనిపిస్తున్నదుల్లా. ఈ మహిళా దినోత్సవం నాడన్న షేపాటోళ్ళు హామీ ఇచ్చినట్టు గతులం బంగారమో లేకపోతే 2500 పథకమో స్కూటీలో ఏదో ఒకటిస్తే మా ఆడోళ్ళం మస్తు ఖుషి అయిదుము. సీఎం రేవంత్ అన్న పోటువకు బిందెలతోని పాలాభిషేకాలు కూడా చేద్దుము. ఇక మరి గా రోజు ఎప్పుడు వస్తుందో ఏమో పోన్రి. మహాలక్ష్మి ఫ్రీ టికెట్ ఇస్తే నేనెందుకు తీసుకో జోబులో పెట్టుకోవాలా? మళ్ళా మీకెళ్ళి నాకు దబాయిస్తూ నల్లకుంటా ఏం పేరన్నా ఇది? ఇన్నరు కదా గిల్ల ముచ్చట. ఆర్టీసీ బస్సులో ఆడోళ్ళకిచ్చే ఫ్రీ టికెట్ ను మగ మనిషికిచ్చి 30 రూపాయలు వసూలు చేసిండట గీ కండక్టరు. పట్నం ఈసీఎల్ కెంచి అఫ్జల్ గంజ్ కు పోయే బస్ ఎక్కిన ఒక ఆయన టికెట్ తీసుకోనికి కండక్టర్ కు 30 రూపాయలు ఇచ్చిండట. ఇక పైసలు తీసుకొని బ్యాగులు వేసుకున్నాడట గాని ఇగో గీ 0 టికెట్ కొట్టి గైన చేతిలో పెట్టిండట. అగో గదేందన్నా పైసలు తీసుకొని మహాలక్ష్మి టికెట్ కొట్టినవేందని అడిగే వరకు ఏదో మిషన్ ప్రాబ్లం అయ్యి 0 టికెట్ వచ్చిందని కవరింగ్ చేసిండట. అగో గట్లెట్లెత్తవన్నా? పైసలు తీసుకొని గిసొంటి టికెట్లు ఎంతమందికి ఇస్తున్నావో నేనంటే చూసినా కాబట్టి అడుగుతున్నా. చూడనోళ్ళు ఎంతమంది ఉన్నారో అని కండక్టర్ అన్న మీదకి బగ్గనే గరమైండు. మరి ఇది కండక్టర్ అన్న కూడా కావాలనే చేసిండో లేకపోతే పొరపాటున జరిగిందో తెలియదు గాని ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఫ్రీ బస్ టికెట్ అడ్డం పెట్టుకుని కొందరు కండక్టర్లు కొత్త దందా షురూ చేసిండ్రా ఎట్లా అని అనుమానపడుతున్నారట చాలా మంది. ఇన్నారుల్లా ఏమనుకుంటున్నారో గీళ్ళు? మీ రేవంత్ పాలన ఏం సక్కదనాలు లేదని ఒకలు, లేదు మీ కేసీఆర్ సార్ ఉన్నప్పుడే ఏం సక్క లేదని ఇంకోవలు వైన్స్ ముంగట బగ్గనే బయసు పెట్టుకున్నారు గిట్లా. ఇక కడుపులకింత సుక్క పోయినాక ఇంకెట్లుంటది? ఉన్నయి లేని పాతయి కొత్తయి అన్ని యాడ్ చేసుకొని మరీ చెప్పుకుంటారు కదా చాలా మంది. ఇగో రంగారెడ్డి జిల్లా మంచాల మందు దుక్నం కాడున్న గీళ్ళు గదే ముచ్చట్ను ముంగటేసుకున్నారు. ఇగో చేతుల మందు కీస పట్టుకున్న గీ పెద్ద మనిషి ఏమో మా రేవంత్ అన్న ఏలుబడి మస్తుగున్నది, అందరికి రుణమాఫీ చేసిండు, మా సారే చాలా గ్రేట్ అని గీనా. లేదు అన్ని జూటా మాటలే. 14 నెలలు దాటింది, ఇచ్చిన హామీ ఏ ఒక్కటి సక్కలేదు. మా కేసీఆర్ సార్ పాలన మంచిగుండే, మా కేసీఆర్ కాకే గ్రేట్ అని గీనా. అటు రేవంత్ అన్న ఫ్యాను ఇటు కేసీఆర్ కాక ఫ్యాను ఇద్దరు తగ్గేదేలే అనుకుంటా బగ్గనే లొల్లి పెట్టుకున్నారు వైన్స్ ముంగట.
జై రేవంత్ అని ఒకలు, జై కేసీఆర్ అని ఇంకోవలు పెద్ద పంచాయతీని ముంగటేసుకున్నారు. ఆడున్నోళ్ళు ఆపిన సుతం తగ్గేదేలే అనుకుంటా ఒగల మీదికి ఒగలు కొట్టుకునేదాకా పోయింది కథ. గమ్మతున్నది పోన్రి గిల్ల కొట్లాట. చూస్తున్నారా, కరీంనగర్ సిపిగా పనిచేసిన అభిషేక్ మహంతి సార్కు వీడుకోలు చెప్పే కార్యంలో గబ్బర్ సింగ్ పాటేసుకొని జోరుగా డ్యాన్సులు చేసిండ్రు పోలీస్ సార్లు. ఆగో కుర్చీలో కూసున్న సార్ను చుట్టుముట్టి మరీ డ్యాన్సులు ఎత్తున్నారు కదా. ఇగో గీ పోలీస్ అన్నైతే అచ్చం పవన్ సార్ సినిమాలేసిన స్టెప్పులు లెక్కనే జోరుగా చేసిండు డ్యాన్సు. అయితే గిన్నొద్దులు కరీంనగర్ సిపిగా పనిచేసిన మహంతి సారు ఇప్పుడు ఏపీకి ట్రాన్స్ఫర్ అయిండు. ఇక అంతక మొదలు సారు రాకమున్పు కరీంనగర్లో ఏడ చూసిన భూ కబ్జాలు, చిల్లర దందాలు, అవినీతి భాగోతాలు ఉండేటియాట. ఇక ఎప్పుడైతే సారు సిపిగా కరీంనగర్కి వచ్చిండో గప్పటికెంచి ఎసొంటి భూ కబ్జాలు లేకుండా చేసిండట. తప్పులు చేసిన ఆఫీసర్లను, రాజకీయ లీడర్లను కూడా ఇడిచిపెట్టలేదు. లీడర్లు ఎన్ని ప్రెషర్లు పెట్టినా తగ్గేదేలే అనుకుంటా గబ్బర్ సింగ్ లెక్కనే సారు పనిచేసుకుంటా పోయిండు. గబ్బర్ సింగ్ సినిమాల పవన్ సార్ హీరో అయితే బయట మా మహంతి సారే గబ్బర్ సింగ్ అనుకుంటా తారీఫ్ చేసిండ్రు ఆడున్నోళ్ళందరూ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఇక సారు ఏపీ కోతుండు కాబట్టి గాడ డిప్యూటీ సీఎం పవన్ సార్ తోటి కలిసి తప్పు చేసినోళ్ళ తాట తీసుకుంటా గబ్బర్ సింగ్ పార్ట్ 3 సినిమా చూపిస్తారేమో అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. నెత్తికి లైట్లు, చేతుల జల్లెళ్ళు పట్టుకొని మన్నులు ఎట్లా దేవులాడుతున్నారో చూడుండ్రి. గిల్లందరూ జాతర లెక్కనే జనాలొచ్చి మన్నుల తవ్వకాలు ఎత్తున్నారంటే గిడేమన్నా వజ్రాలు, బంగారంగినా దొరుకుతున్నాయి కావచ్చని అనుకునేరు. అసలు ముచ్చటేందంటే ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకు శంభాజీ మహారాజు జీవితం మీద చావ సినిమా తీసిండ్రు కదా. ఇక సినిమాల రాజుల గడిల నిధులను దాచిపెట్టినట్టు చూపెట్టిండ్రట. ఇక ముచ్చట మీద బయట పుకార్లు కూడా బగ్గనే అయినాయట. గందుకే మధ్యప్రదేశ్లున్న అసిర్గఢ్ కోట చుట్టూత జనాలు చేరి గీతీరుగా తవ్వకాలు చేసిండ్రు ఆడున్నోళ్ళందరూ. అయితే ఇక ముచ్చట ఎంతవరకు నిజమో కాదో తెలియదు గాని జనాలైతే పలుగు పారలు పట్టుకొని అడిగిపోయిండ్రు. అర్ధరాత్రి పూట పోయి నిధుల కోసం బగ్గనే తవ్వకాలు చేసిండ్రు. గిట్లా చూసిండ్రా కొందరు జనాలు ఎట్లా తయారైనరో. సినిమాలు ఏదో చూపెడుతుంటారు, గవన్నీ నిజం అనుకొని గీతీరుగా ఎత్తెట్లుల్లా. గడిలల్లా ఎన్కట రాజులు బంగారం, వజ్రాలు దాచిపెట్టింది నిజమే కావచ్చు గాని గింత అల్కగా జనాలకు దొరికేటట్టు ఎవ్వలు పెట్టరు. అయినా గసొంటి ఏం దొరికినా సర్కారోళ్లే జప్తు చేస్తారు గాని జనాలకిత్తారు. గంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయినరో ఏందో గిల్లందరూ. అట్టిగా ఆకాశరామన్న ముచ్చట్లను నమ్మి చీకట్ల గింత కష్టపడుతున్నారు పాపం. హా పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన. ఎట్లున్నాయి? మస్తు మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలన్నా ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.